నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో గల రాజీవ్ పార్కులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా డంపింగ్ యార్డ్లో తడి పొడి చెత్తను అలాగే సెగ్రిగేషన్ విధానాన్ని ఆర్కియాలజీ డైరెక్టర్ భారతి హోళీకేరి పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాంటీ లార్వా స్ప్రే ప్రాంతాలను పరిశీలించి దోమల నివారణకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా మన ఇంటి లోపల మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమల వల్ల వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాటిన మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అనంతరం రాజీవ్ పార్కులోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులతో మాట్లాడారు. వారి వెంట డిఆర్డీఓ మహాదేవ్, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య, వైస్ చైర్మన్ జకీవుద్దీన్, కౌన్సిలర్స్ అతల్లి శ్రీనివాస్, తలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గాప్రసాద్, ప్రాథమిక ఆసుపత్రి వైద్యాధికారులు బల్వీర్ సింగ్, మున్సిపల్ ఏఈ శ్రీధర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, మెప్మా సరిత మరియు మహిళా గ్రూప్ సభ్యులు, ఆశా వర్కర్లు, ఆర్పీలు, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేడం ఒక నిమిషం. మేడం మ్యామ్ చూస్తారండి. అక్కడ వచ్చే ముందు ఇంకొకటి చూసాం, అది ఎస్టీపీయా ఏంటది? ఆల్రెడీ మీరు రీపే కూడా చేసింటారేమో కదా, మళ్ళీ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ లోన్ కదా, మరి అలా తీసుకోవాలి. చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లాని సందర్శించడం జరిగింది. సిద్దిపేట జిల్లాలో 2 విలేజెస్ అలాగే ఈ మన గజ్వేల్ మున్సిపాలిటీని కూడా సందర్శించడం జరిగింది. ఆల్రెడీ ఈ రాజీవ్ పార్కు కాకుండా ఇంకా అక్కడ ఈ మన సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డ్ కూడా మనం సందర్శించడం జరిగింది. సో దాంతోపాటు అధికారులతో అంటే మనము ఏదైతే ఐడెంటిఫై చేశారో మనం ఈ 5 రోజుల కార్యక్రమంలో భాగంగా రోజువారీగా ఉన్న కార్యక్రమం ఏమున్నాయి అవన్నీ కూడా ఎలా చేస్తున్నారు అనేది కూడా దాన్ని కూడా సమీక్షించడం జరిగింది. సో ఆల్రెడీ ఏదంటే ఇక్కడ ఒక దాదాపు 45 బిల్డింగ్స్ని ఐడెంటిఫై చేశారు. అబోవ్ 300 స్క్వేర్ యార్డ్స్ ఉన్న బిల్డింగ్స్ అన్నీ కూడా అక్కడన్నీ కూడా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా నిర్మించడం జరుగుతుంది. సో అంటే ఇక్కడ ఏదంటే మనం ఒకటి ఆలోచించాల్సింది ఏదంటే ప్రజలు కూడా ఆలోచించాల్సిన ఒక ఆవశ్యకత ఉంది. ఏది అంటే మనము ఈ ఒక రెయినీ సీజన్లో వర్షాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటాము, ఎంత మనము మన పరిసరాన్ని మన ఇంటితో పాటు మన పరిసరాన్ని పరిశుభ్రంగా పెట్టుకుంటాము, అంత మనము ఈ సీజనల్ వ్యాధుల నుంచి మనము దూరంగా ఉండొచ్చు. మన పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండే మంచి అవకాశం ఇది. సో మనం ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. అది ఏదంటే మొదటిది మనం ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి. మన పరిసరాలని కూడా మన జనరల్గా మన దాంట్లో ఏముంటుంది అంటే ఇంటిని బాగా పరిశుభ్రంగా ఉంచుకుంటాం, కానీ ఇంటి బయట గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. సో ప్రతిదీ కూడా మనం నీట్గా పెట్టుకోవాలి. అలాగే ఎక్కడైనా ప్రత్యేకంగా వర్షాకాలం కాబట్టి స్టాగ్నేటెడ్ వాటర్ ఎక్కడ ఉండకూడదు అని, ఎందుకంటే స్టాగ్నేటెడ్ వాటర్ ఉన్న దగ్గర అది ఈ మన దోమలు
పెరగడానికి ఒక మంచి ఒక అట్మాస్ఫియర్ని కలిగించిన వాళ్ళు అవుతాం. సో అది రాకూడదు, దోమలు పెరగకూడదు, పుట్టి పెరగకూడదు అనుకుంటే మనం ఖచ్చితంగా ఎంత చిన్నది చాలామంది అనుకుంటారు ఈ కొబ్బరి చిప్పుల్లో అంత చిన్న వాటర్లో ఏమవుతుంది అనేది, కానీ అలాంటి దాంట్లో లక్షల సంఖ్యలో దోమలు పుట్టి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అవన్నీ కూడా ఎక్కడ స్టాగ్నేటెడ్ వాటర్ ఉండుకోకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. అలాగే ఏదంటే ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనండి, లేదా మ్యాజిక్ సోప్ పిట్స్. ఎందుకు అంటే మనం ఎంత భూమి నుంచి మనం ఏదేది ఈ సంపదాన్ని మనం ఎంత వాడుకుంటామో అదే రకంగా మళ్ళీ ఆ సంపదాన్ని పెంచే ఒక బాధ్యత కూడా మనదే. కాబట్టి సో వాటర్ టేబుల్ పెంచే బాధ్యత కూడా మనదే. కాబట్టి అలాగే ఈ పచ్చదనాన్ని పెంచే బాధ్యత, ఎందుకంటే మనము ఉన్న అడవులన్నీ కూడా వాడుకుంటున్నాము, చెట్లన్నీ కూడా వాడుకుంటున్నాము. అదే రకంగా మన భావి తరాలకి ఇవన్నీ కూడా మనము పెంచి వాళ్ళకి వదిలేసి వెళ్ళాల్సిన బాధ్యత మనదే. కాబట్టి ఖచ్చితంగా మనం అందరూ చెట్లు నాటాలి. నాటిన చెట్లన్నీ కూడా బతికేటట్టు మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇది ఒక ప్రభుత్వ ఒక కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రజల కార్యక్రమం. కాబట్టి ప్రజలందరూ కూడా సో ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. దీన్ని ఒక ఓనర్షిప్ అనేది వాళ్ళకి కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో సిద్దిపేట అలాగే మేదక్, సంగారెడ్డి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాను. కాబట్టి సో ఈ 3 జిల్లాల ప్రజల్ని నేను కోరుకునేది ఏదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో తపనతో చేస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఒక ఉద్దేశం నెరవేరాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. అప్పుడే ఒక మనది ఏదంటే పచ్చదనంతో కూడిన, పరిశుభ్రతతో కూడిన ఒక ఆరోగ్య తెలంగాణ మనము నిర్మించుకోవడానికి అవకాశం ఉంది.